నమస్తే. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగంలో చేరుతున్నప్పుడు ఎంతో సాధించాలి అనుకుంటాం. కానీ పెళ్ళై లేదా పిల్లలు పుట్టాక ఆ ఉత్సాహం స్ఫూర్తి నీరుగారిపోతుంటాయి చాలా మందిలో. బాధ్యతలు పెరగడం, సమయం లేకపోవడం, ఇలా కారణం ఏదైనా కావచ్చు. ఒకప్పటి ఉత్సాహాన్ని మళ్లీ సొంతం చేసుకుని హార్డ్ వర్క్ అంటూ ప్రశంసలు అందుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు నవ్యలో డిజైనరీ కాన్సెప్ట్. నా పేరు ప్రషిల. ఈరోజు నేను ఆరెంజ్ స్లైస్ సోప్ చూపిస్తాను. ఆరెంజ్ సోప్ అనగా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే చూడంగానే ఇది ఆరెంజ్ మనం స్లైస్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్స్ ఆ షేప్లో ఉంటుంది. దీనికి కావాల్సింది మనకి గ్లిజరిన్ సోప్ బేస్ అండ్ సమ్ వైట్ బేస్. దీనికి నేను రౌండ్ షేప్డ్ మౌల్డ్ యూజ్ చేస్తున్నాను. రౌండ్ షేప్ మౌల్డ్ ఇది 100 grams మౌల్డ్. సో నేను ఇప్పుడు 100 grams ఆఫ్ క్లియర్ గ్లిజరిన్ బేస్ని చేసుకుంటాను. సో ఇది మనకి 100 grams ఆఫ్ సోప్ బేస్. దీంట్లో మనము ఇప్పుడు ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాము. సో ఈ ఆరెంజ్ కలర్ అనేసరికి మనము ఏదైనా సోప్ కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఆరెల్స్ ఎనీ ఫుడ్ కలర్స్ మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ చాక్లెట్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని ఒక 3 drops నేను క్లియర్ గ్లిజరిన్ బేస్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 30 seconds దీన్ని మైక్రోవేవ్ చేద్దాం. ఇది టోటల్గా మెల్ట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫ్రేగ్రెన్స్ కోసం అరౌండ్ 15 to 20 drops యాడ్ చేద్దాం. ఇది బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ రౌండ్ మౌల్డ్లో వేద్దాం. సో ఇది రబ్బింగ్ ఆల్కహాల్. దీన్ని ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అంటాము. దీన్ని ఇలా స్ప్రే చేయడం వల్ల దీని మీద ఉన్న బబుల్స్ అన్నీ పోయి నీట్గా క్లియర్ టెక్స్చర్ వస్తుంది. ఇది ఆరడానికి ఇది హార్డ్ అవ్వడానికి ఒక 15-20 minutes టైం. సో 15 minutes తర్వాత ఇది హార్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీమాల్డ్ చేస్తున్నాను. కరెక్ట్ పొజిషన్ పెట్టి కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనము స్లైసెస్గా కట్ చేయాల్సిందే. చాక్ తీసుకొని సో మనకి ఆరెంజ్లో స్లైసెస్ ఎలా ఉంటాయో అలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము మౌల్డ్లో అరేంజ్ చేసుకుందాం. ఈ గ్యాప్స్లో అంతా మనము వైట్ బేస్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఈ గోట్ మిల్క్ బేస్ని మెల్ట్ చేద్దాము. 30 seconds మైక్రోవేవ్. ఈ గోట్ మిల్క్ బేస్ మెల్ట్ అయింది. దీంట్లో కూడా ఇప్పుడు కొంచెం ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్ వేస్తున్నాను. అరౌండ్ 5 to 10 drops. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసి ఈ గ్యాప్స్ని అంతా ఫిల్ చేద్దాం. ఇది హార్డ్ అయ్యేదానికి ఇంకొక 15 minutes పడుతుంది. సో 15 minutes అయింది. ఇది హార్డ్ అయింది. ఇప్పుడు దీన్ని డీమాల్డ్ చేస్తున్నాను. సో డీమాల్డ్ అయ్యాక ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఇంకొక నెక్స్ట్ లేయర్ కట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొంచెం పెద్ద కట్టర్ తీసుకుంటున్నాను, కుకీ కట్టర్. ఇప్పుడు దీంతో మనము కట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం స్లైట్గా మనము ఆ వైట్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మౌల్డ్లో పెడుతున్నాను. మళ్ళీ మౌల్డ్లో ప్లేస్ చేసి దాని చుట్టూరా మనం ఆరెంజ్ని రీఫిల్ చేయాలి. ఆరెంజ్ కోసము ఆల్రెడీ ఇందాక మనం ఆరెంజ్ పీస్ని కట్ చేసాం కదా, దీన్నే యూజ్ చేస్తున్నాను. దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి రీమెల్ట్ చేద్దాం. ఇవి రీమెల్ట్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఆ గ్యాప్స్ అంతా మనము ఆరెంజ్తో ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఈ మెల్టెడ్ బేస్ని మనం ఈ గ్యాప్స్ అంతా ఫిల్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత మనకి సోప్ ఇలా రెడీ అవుతుంది. సేమ్ ఇది మనకి ఆరెంజ్ స్లైస్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. సో ఇది కిడ్స్కి కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి వాడేదానికి. సో ఈ హ్యాండ్మేడ్ సోప్స్ అన్నీ కూడా మనకి అరౌండ్ 30-35 రూపీస్కి మనకి ఇంట్లో చేసేసుకోవచ్చు. సో కాస్ట్ని బేస్ చేసుకోకుండా లైక్ మనకి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చాలా మన స్కిన్కి చాలా ఉపయోగకరంగా మనం చేసుకోవచ్చు. బయట కమర్షియల్ సోప్స్ కానీ చూసుకుంటే అన్నిట్లో కూడా SLS అండ్ SLES ఉంటుంది, అంటే సల్ఫేట్స్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్, స్కిన్కి చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. అంటే అది ఎక్కువ వాళ్ళు ఫోమ్ రావడానికి అలాగే స్కిన్ బాగా క్లీన్ అవ్వడానికి కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు. సో వీటిల్లో మనం ఏ కెమికల్స్ యూజ్ చేయట్లేదు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం కాబట్టి స్కిన్కి చాలా యూజ్ ఉంటుంది. చూసారు కదా డిజైనరీ కాన్సెప్ట్. కాస్త అనుభవం వచ్చాక